ప్లాజో ప్యాంట్ కోసం 2 మీటర్స్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. ఇక్కడ క్లాత్ని 4 ఫోల్డ్స్ అయితే వేసి మెజర్మెంట్స్ అయితే తీస్తున్నాను. పై వైపు 2 ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను. ఇది ఎందుకంటే ఎలాస్టిక్ అయితే అటాచ్ చేస్తాం కదా, దానికోసం. ఇక్కడ 2 ఇంచెస్ అయితే మార్క్ చేసాం కదా, దాని కింద నుంచి అయితే మనం లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. నాకు ఇక్కడ లెంత్ 38 ఇంచెస్ అయితే వచ్చిందండి. ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్ యాడ్ చేసి 39 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. డ్రెస్ లైట్ కలర్ అవడం వల్ల మార్కింగ్ అనేది వీడియోలో అయితే కనిపించట్లేదు. సో అందుకోసం నేనైతే పేపర్ కటింగ్ పిక్ అయితే సైడ్ యాడ్ చేశాను, ఒకసారి గమనించండి. ఇక్కడ హిప్ మెజర్మెంట్ అనేది మార్క్ చేసుకోవాలి. 40 ఇంచెస్ అయితే వచ్చిందండి ఇక్కడ హిప్ మెజర్మెంట్. ఇక్కడ 4 ఫోల్డ్స్ అయితే ఉంది కాబట్టి 10 ఇంచెస్ అయితే పెడుతున్నాను. అలానే 1 ఇంచ్ అనేది లూజ్ కోసం యాడ్ చేసి 11 ఇంచెస్కి అయితే మార్క్ చేశాను. ప్యాంట్ కిస్తా పార్ట్ కోసం అయితే లెంత్ అయితే 13 ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను. అలానే లూజ్ 2.5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుని దాన్ని రౌండ్ షేప్లో అయితే డ్రా చేసుకోవాలండి. పేపర్ కట్లో చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. కింద వైపు గేరా కోసం ఇక్కడ నేను 11 ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను. ఎక్కువ గేరా కావాలంటే ఫ్యాబ్రిక్ చివరి వరకు అయితే మార్క్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ నుంచి కిస్తా కోసం మార్క్ అయితే చేసాం కదా, ఆ పాయింట్కి పేపర్లో చూపించినట్టుగా కొంచెం రౌండ్ షేప్లో అయితే మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నట్టుగా ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్ అయితే తీసేసి 2 పీసెస్ని కూడా కిస్తా పార్ట్ దగ్గర అయితే జాయింట్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. అటు సైడ్ ఒక స్టిచ్, ఇటు సైడ్ ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసిన తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఫ్యాబ్రిక్ అనేది ఇలా మనం మడత తీస్తే ఏ పార్ట్ కా పార్ట్ సెపరేట్గా నీట్గా అయితే వచ్చేస్తుంది. సో మనం ఇప్పుడు కింద డబుల్ ఫోల్డ్ అయితే చేసి 2 వైపులా కూడా స్టిచ్ అయితే వేసుకోవాలి. అలానే మధ్యలో కిస్తా పార్ట్ ఉంది కదా, దాన్ని అయితే అటాచ్ చేసుకుని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఎలాస్టిక్ ఎలా తీసుకోవాలంటే వేస్ట్ లూజ్లోంచి 4 ఇంచెస్ మైనస్ అయితే చేసి తీసుకోవాలి. ఇక్కడ వేస్ట్ లూజ్ 32 ఇంచెస్. సో దానిలోంచి నేను -4 ఇంచెస్ తీసేసి 28 ఇంచెస్ అయితే ఎలాస్టిక్ తీసుకుంటున్నాను. జాయింట్ కోసం 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నా. ఎలాస్టిక్ అటాచ్ చేయడం కోసం అయితే 2 ఇంచెస్ అయితే తీసుకున్నాం కదా, సో దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. వన్ to 2 ఇంచెస్ అయితే స్టిచ్ చేయకుండా ఉంచి దాని నుంచి ఎలాస్టిక్ అనేది ఎక్కించుకోవాలి. ఈ ఎలాస్టిక్ని అటాచ్ చేసి 3-4 స్టిచెస్ అయితే వేసుకోవాలి. 1 to 2 ఇంచెస్ అయితే స్టిచ్ వేయకుండా ఉంచాం కదా, దాన్ని ఇప్పుడు స్టిచ్ అయితే వేసుకోవాలి. అంతేనండి, ప్లాజో ప్యాంట్ రెడీ అయ్యింది. ఒక్కసారి కనుక స్టిచ్ చేస్తే నార్మల్ ప్యాంట్ కంటే ప్లాజో ప్యాంట్ చాలా ఈజీగా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.